గృహకృత్యాలు పూర్తి చేసుకోవాలి. గృహకృత్యాలు అంటే వాకిలి అడగటం, ముగ్గు పెట్టడం అన్ని పెందలగడని సూర్యుడు పూర్తిగా రాకముందు ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని, ఫస్ట్ స్త్రీలకి ముఖ్యమైనటువంటిది అత్త మామ, వాళ్ళలో లోపాలు ఎంచకూడదు. వాళ్ళ వల్లే నీకు భర్త వచ్చాడు కాబట్టి వారిని అత్తమామలను సేవించి, అంటే సేవించడం అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సిన వృద్ధులుగా ఉంటారు కాబట్టి, నీకంటే వయసులో పెద్దవాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మర్యాదపూర్వకంగా వాళ్ళకి కావాల్సినవి చేసి అప్పుడు మీరు సేవించుకుని మితంగా సంభాషిస్తూ తన పనులు తను చేసుకుంటూ జీవిస్తూ ఉండేది. తర్వాత మితంగా సంభాషిస్తుంటే అనవసరంగా గయ్యాయిగా ఉండకుండా చక్కగా ఉండేదన్నమాట. వరలక్ష్మి వ్రతానికి అధిదేవతి అయిన వరలక్ష్మీదేవి ఒకసారి రాత్రి సమయంలో చారుమతికి కళలో సాక్షాత్కరించింది. ఈమె ఇంత చక్కగా ఉంటుంది కాబట్టి, ఎందుకు ఈమె చక్కగా పొద్దున్న లేస్తుంది, ఇంటి పనులన్నీ చేస్తుంది, భర్తని గౌరవిస్తుంది, అత్తమామని గౌరవిస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, చక్కగా మితభాషణగా ఉంటుంది, వినయ దేవతలతో కలిగి ఉంటుంది కాబట్టి ఆమె అంటే లక్ష్మీదేవికి, సో ఇట్లాంటి సుగుణాలు ఉన్న వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.